సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడిన ఆయన కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. కొంతకాలంగా హెవీ షుగర్తో ఇబ్బంది పడుతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చనిపోయారు. యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడిన ఆయన కొద్దిసేపటి క్రితం చనిపోయినట్టు డాక్టర్లు తెలిపారు. కొంతకాలంగా హెవీ షుగర్తో ఇబ్బంది పడుతున్నట్టు కుటుంబ సభ్యులు చెప్పారు. మరిన్ని డీటెయిల్స్ శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఓవర్ టు యు. అపర్ణ, ఈ నెల 16న కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న యశోద హాస్పిటల్లో చేరిండ్రు. బహుశా ఆయన 2 years నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. హెవీ షుగర్ ఆయనకు జస్ట్ 1 year బ్యాకే కాలు కూడా కొట్టేసిండ్రు. షుగర్ ఎక్కువైపోయి ఆపరేషన్ చేసి కాలు తీసి ఆర్టిఫిషియల్ లెగ్ పెట్టిండ్రు. ఆ తర్వాత ఇంకా ఆయన రాజకీయాల్లో ఉన్నారు కానీ ఎమ్మెల్యేగా ఉన్నారు, పెద్ద యాక్టివ్ గా అయితే లేరు. ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సమావేశాలకు కూడా సాయన రాలేదు. బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు కూడా దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఆయనకు ఆరోగ్యం సహకరించలేదు. 16న గుండెపోటు వచ్చినట్టుగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దాంతోనే హాస్పిటల్లో చేర్చారు. తర్వాత కిడ్నీలు ఫెయిల్ అవడం, తర్వాత బాడీలో అవయవాలు సహకరించకపోవడం, అనేక కారణాలతోన ఈ రోజు కొద్దిసేపు క్రితమే సాయన్న చనిపోయినట్లుగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ బిడ్డ కూడా రాజకీయాలు ఉన్నారు. గతంలో లాస్ట్ కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచారు. తర్వాత మొన్న జరిగిన ఎలక్షన్స్ లో సాయన్న బిడ్డ ఓడిపోయింది. ఆయన టీడీపీలోనే ఎక్కువ రోజులు రాజకీయ జీవితం అంతా కూడా టీడీపీలోనే ఉన్నది. అపర్ణ దాదాపు 94 నుంచి 2009 వరకు 3 సార్లు ఎమ్మెల్యే. 2014లో కూడా టీడీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత బీఆర్ఎస్ లో చేరిండ్రు. 2018లో ఫస్ట్ టైం బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన గెలిచారు. ఆయన ఎక్కువ రాజకీయ జీవితం అంతా కూడా టీడీపీలోనే స్టార్ట్ అయింది. టీడీపీలోనే మొన్నటిదాకా 2018 ఎలక్షన్స్ ముందు వరకు కూడా అక్కడనే ఉండే. కానీ ప్రస్తుతం హాస్పిటల్లో కొద్దిసేపు క్రితమే ఆయన చనిపోయినట్లుగా డాక్టర్లు ధృవీకరించారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సాయన్న చనిపోవడంతోనే కంటోన్మెంట్ ఖాళీ అయిపోయింది. ప్రస్తుతం అయితే ఆయన పార్థివ హాస్పిటల్లోనే ఉంది. ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి చేరుకుంటున్నారు. అపర్ణ, అక్కడ నుంచి మళ్ళీ ఇంటికి తీసుకెళ్తారు. కుటుంబ సభ్యులందరూ కూడా హాస్పిటల్కి ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. 16వ తారీఖున హాస్పిటల్లో చేరినట్లుగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.